ఇంకొకటి వచ్చి సైకాలజీ లేకుండా ఎలా బతుకుతారు, సైకాలజీ చాలా అవసరం కదా ఇంకొకటి అంటాడు. చదివినప్పుడు అందులో లీనమవుతాడు కాబట్టి వాడికి అది మంచిది అనిపిస్తుంది కాబట్టి వాడు ఆ పర్స్పెక్టివ్ దాన్ని జస్టిఫై చేస్తాడు. సో అందువల్ల ఆ యాంగిల్లోకి మనం వెళ్ళకుండా పిల్లలకి ఏం చేయాలంటేనంటే గవర్నమెంట్ జాబ్స్ యొక్క సర్టెనిటీ తక్కువ అండి. గవర్నమెంట్ కూడా ఎక్కువ మందికి జాబులు ఇచ్చి మోసే పరిస్థితిలో భారతదేశ గవర్నమెంట్ లేదు. జనరల్గానే 2.5 కోట్ల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తారంటే భారతదేశం మొత్తం మీద అంటే 2.5 కోట్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. అంటే ప్రతి 100 మందిలో ఒకటికే కదా ఉంది. మొత్తం భారతదేశం మొత్తం మీద 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఉంటాయండి రఫ్గా. అంటే నేను సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, పిఎస్యూస్, లేకపోతే డిఫెన్స్ కానీ లేకపోతే రైల్వేస్ కానీ ఇవన్నీ నేను కలిపి నేను రఫ్గా చెప్తున్నాను మీకు ఉద్యోగంగా. అందులో ఎక్కువ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటాయండి. పెద్ద ఉద్యోగాలు ఎక్కువ, సివిల్ సర్వీస్ 1000 ఉంటాయి ఈ 2 లక్షల ఉద్యోగాల్లో. ఆఫీసర్ పోస్టులు అవన్నీ కలిపితే మొత్తం కలిపితే 5,000 10,000 కూడా ఉండవు. మిగిలిన చిన్న కేటగిరీ అయ్యాయి. బట్ సరే అవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే మనకు కావాలనుకున్నా కూడా 2.5 కోట్ల మంది కాంపిటీషన్ ఉంటుంది. ఆ మిగిలిన వాళ్ళు పాపం ఎటు కాకుండా పరిస్థితిలోకి దిగజారిపోతున్నారు కాబట్టి కోచింగ్ సెంటర్స్ పెంచడానికి వస్తున్న విధానం ఉంది. బట్ కోచింగ్ అవసరం లేకుండా కూడా చదువు కొట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. సో దీన్ని నేను ఎలా చూస్తున్నానంటే ఎలా ఆలోచిస్తున్నానంటే గవర్నమెంట్ జాబ్ వద్దని చెప్పట్లేదు నేను. గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ వద్దని ఎలా ఆలోచించాలంటే అది కూడా కావాలి. ఎలా అంటే ఫస్ట్ మీరు ఏంటంటేనంటే మంచి మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రైవేట్ ఉద్యోగానికి సరిపడా కోర్సులోకి వెళ్ళాలి ఫస్ట్. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్కి వెళ్ళారు, డిమాండ్ ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా అది. అందులోకి వెళ్ళి ఆ డిగ్రీ మంచి కాలేజీలో చదవాలి, మంచి కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేయాలి. అంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఎస్ నేను ఈ కంప్యూటర్ సైన్స్తోనో, ఈ మ్యాథ్స్ డిగ్రీతోనో, ఈ ఫిజిక్స్ డిగ్రీతోనో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తోనో, లేదా మెడికల్ డిగ్రీతోనో, లేదా నల్సార్లో లా చదివాను, లా డిగ్రీతోనో మంచి కాలేజీలో మంచి డిగ్రీ చదివా, ఏదో డిజైన్ కోర్స్ చదివాను, ఇంకోటి చదివా, తప్పలేదు. అప్పుడు ఏంటి, ఎస్ ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయింది, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, బ్యాంక్ ఉద్యోగానికి దేనికి ప్రిపేర్ అయ్యావు. ఒక ఏడాది 2 ఏళ్ళ తర్వాత నాకు రాకపోతే వెనక్కి వచ్చిన తర్వాత ఈ డిగ్రీ నేను కాపాడదు కదా. ఎగ్జాక్ట్లీ. మీ చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయికి 10కి 10 వచ్చినాయి 10th క్లాస్లో మార్కులు, లేకపోతే ఇంటర్లో నెంబర్ 98% వచ్చింది, ఇది తెలివైనడు మా పిల్ల గ్యారంటీగా కొట్టేస్తాడని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసి తల్లిదండ్రులు చేసే తప్పు వల్ల పిల్లల జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి 2 రాష్ట్రాల్లో. అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది 1000 ఉద్యోగాల్లో ఉన్న ఒక ఉద్యోగం కొట్టేస్తాను అన్న కాన్ఫిడెన్స్ నీకుంటే 40,000 సీట్లు 1,00,000 సీట్లు ఉన్న నీట్ కొట్టు, 50,000 సీట్లు ఉన్న జేఈ కొట్టరాదా ఫస్ట్? అంతే కదండి. 6,000 సీట్లు ఉన్న నలసారి కొట్టరాదా? అంటే నేనేమంటానంటే 100లో ఉన్న ఉద్యోగాలు టార్గెట్ చేసినప్పుడు 1000లో ఉన్నది ముందు కొట్టు. ఇవన్నీ 1000లో ఉంటాయి కదండి సీట్లు. అంతే కదండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ మంది రాస్తారండి. రైల్వేలో ఉద్యోగాలు పడితే నేను రైల్వే ఆర్గనైజేషన్ కాబట్టి నాకు ఐడియా ఉంది, 1 కోటి మంది రాశారు మొన్న. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అందులో. అంటే నేనేమంటానంటే అది వస్తుందా రాదా, నేను రాదని డిస్కస్ చేయడం కదా, దానికంటే ముందే వేరే ఏదైనా మంచి కోర్సులో సీట్ కొట్టరాదా?